హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పెద్ది కోసం ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా చాలా స్పీడ్గా అయితే షూటింగ్ నడుస్తుంది. మొత్తానికి లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు. ఈ గ్యాప్లో రామ్ చరణ్ గారు లండన్ అయితే వెళ్ళారు. లాస్ట్ షెడ్యూల్ మొత్తం కూడా జాన్వీ కపూర్ గారు అండ్ రామ్ చరణ్ గారి సీన్స్ని షూట్ చేశారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే లండన్లోని మేడం టుసాట్స్ వ్యాక్స్ మ్యూజియంలో రామ్ చరణ్ గారి వ్యాక్స్ స్టాచ్యూ ఓపెనింగ్ మే 9న జరిగింది. ఈ ఈవెంట్కి రామ్ చరణ్ గారు ఆయన ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత లండన్లోనే RRR సినిమా లైవ్ కాన్సర్ట్ అయితే జరగబోతుంది. దీనికి రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు కూడా లండన్ అయితే వెళ్ళారు. ఈ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు హైదరాబాద్ అయితే రాబోతున్నారు. అలాగే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జాన్వీ కపూర్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ గ్యాప్ రాగానే ఆవిడ కూడా ముంబై అయితే వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అయితే మే 15th నుంచి స్టార్ట్ అయితే అవ్వబోతుందంట. దీనికోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు బుచ్చిబాబు గారు. ఈ షెడ్యూల్ మొత్తం కూడా రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్ గారి సీన్స్ మాత్రమే షూట్ చేయాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారంట. ఈ షెడ్యూల్తో జాన్వీ కపూర్ గారి షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అవ్వబోతుందంట. ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉండబోతున్నాయంట. ఆల్రెడీ మ్యూజిక్ కంపోజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అని టాక్ అయితే నడుస్తుంది. అలాగే రామ్ చరణ్ గారి సీన్స్ అన్నిటినీ కూడా ఆగస్టులోపే కంప్లీట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారంట బుచ్చిబాబు గారు. సో ఫైనల్గా ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27th అంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, అసలు ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.